హలో అండి అందరికీ. ఈరోజు ఒక కొత్త టాపిక్‌తో మీ ముందుకొచ్చాను. ఈ మధ్య యూట్యూబ్ ఓపెన్ చేసినా, ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేసినా, ఫేస్‌బుక్ ఓపెన్ చేసినా ఒకటే టాపిక్ నా కంటికి కనిపిస్తుంది. మీషో క్రియేటర్ క్లబ్. జాయిన్ అవ్వండి, వేలల్లో సంపాదించండి, లక్షల్లో సంపాదించండి చాలామంది చెప్తున్నారు. మొదట నేను కూడా ఈ వీడియోలను పెద్దగా పట్టించుకోలేదు. కానీ రోజులు గడిచే కొద్దీ ఎక్కడ చూసినా ఇదే టాపిక్. అప్పుడు నాకొక ప్రశ్న వచ్చింది. అసలు మీషో క్రియేటర్ క్లబ్ అంటే ఏంటి? నిజంగానే డబ్బులు సంపాదించవచ్చా? లేక సోషల్ మీడియాలో చెప్పినంత ఈజీ కాదా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవడానికే ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. ఒక విషయం మాత్రం ముందుగానే చెప్తున్నాను. ఈ వీడియోలో ఎవరిని జాయిన్ అవ్వమని చెప్పను. జాయిన్ అవ్వొద్దని కూడా చెప్పను. నాకు తెలిసిన సమాచారం, నేను తెలుసుకున్న నిజాలు అవే మీతో పంచుకుంటాను. చివరికి జాయిన్ అవ్వాలా? వద్దా? అనేది పూర్తిగా మీ నిర్ణయం. మరి ఆలస్యం చేయకుండా ఈ వీడియోను ప్రారంభిద్దాం. నా కడలి కెరటంలో ఓ మౌన రాగం నువ్వేలే. మీషో క్రియేటర్ క్లబ్ అంటే ఏంటి? ఇప్పుడు మనలో చాలా మందికి ఒకే డౌట్ ఉంటుంది. మీషో క్రియేటర్ క్లబ్ అంటే అసలు ఏంటి? చాలామంది ఇది ఒక జాబ్ అనుకుంటారు. కొందరు ఇది బిజినెస్ అనుకుంటారు. మరికొందరు ఇది ఫేక్ అని అనుకుంటారు. కానీ వాస్తవానికి మీషో క్రియేటర్ క్లబ్ ఒక అఫిలియేట్ ప్రోగ్రామ్ లాంటిది. అంటే మీరు మీషోలో ఉన్న ప్రొడక్ట్స్ ఇతరులకు రికమెండ్ చేయాలి. మీ లింక్ ద్వారా ఎవరైనా ఆ ప్రోడక్ట్ కొనుగోలు చేస్తే దానికి మీషో మీకు కొంత కమిషన్ ఇస్తుంది. అంతే. ఇందులో మీరు ప్రొడక్ట్ తయారు చేయాల్సిన అవసరం లేదు. షాప్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు. డెలివరీ కూడా మీరు చేయాల్సిన పని లేదు. కస్టమర్ సపోర్ట్ కూడా మీరు చూసుకోవాల్సిన అవసరం లేదు. మీ పని ఒక్కటే. ప్రొడక్ట్ లింకు షేర్ చేయడం అంతే. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. చాలామంది ఇక్కడే తప్పుగా అర్థం చేసుకుంటారు. లింక్ షేర్ చేస్తే డబ్బులొస్తాయి అని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. లింక్ షేర్ చేసినందుకు డబ్బులు రావు. మీ లింక్ ద్వారా ఎవరైనా నిజంగా ప్రొడక్ట్ కొంటేనే మీకు కమిషన్ వస్తుంది. ఇక్కడ చాలామంది తెలియకుండా తప్పు తప్పు ఏంటో తర్వాత పార్ట్‌లో చాలా క్లియర్‌గా చూద్దాం. నిజంగా డబ్బులు ఎలా వస్తాయి? ఇప్పుడు చాలామందికి ఒకే ప్రశ్న. డబ్బులు ఎలా వస్తాయి? చాలామంది ఒక పెద్ద అపోహలో ఉంటారు. లింక్ షేర్ చేస్తేనే డబ్బులు వస్తాయి అనుకుంటారు. కానీ అది పూర్తిగా నిజం కాదు. మీరు ఒక ప్రొడక్ట్ లింక్ షేర్ చేస్తారు. ఆ లింకు ఎవరైనా ఓపెన్ చేస్తారు. కానీ వాళ్ళు ఏమీ కొనకపోతే మీకు ఒక్క రూపాయి కూడా రాదు. అంటే కేవలం లింక్ షేర్ చేసినందుకు డబ్బులు రావు. మీ లింకు ద్వారా ఎవరైనా ప్రొడక్ట్ ఆర్డర్ చేస్తే అప్పుడు మీకు కమిషన్ వస్తుంది. కమిషన్ ఒక్కో ప్రొడక్ట్‌కి ఒక్కోలా ఉంటుంది. అన్ని ప్రొడక్ట్స్‌కి ఒకేలా కమిషన్ ఉండదు. కొన్ని ప్రొడక్ట్స్‌కి తక్కువ ఉంటుంది. కొన్ని ప్రొడక్ట్స్‌కి కొంచెం ఎక్కువ ఉంటుంది. అంటే మీ సంపాదన ఆడియన్స్ ఎంతమంది కొంటారో దానిపై ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఒక విషయం చాలా బాగా గుర్తుంచుకోండి. 1,00,000 మంది లింక్ చూస్తే 1,00,000 మంది కొనరు. 1000 మంది చూస్తే 1000 మంది కూడా కొనరు. అందుకే చాలామంది లింక్ షేర్ చేశాను, డబ్బులు రాలేదు అని నిరాశ పడిపోతారు. అసలు ఇక్కడ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. ఎవరు ఎక్కువ సంపాదిస్తారు? అదే విషయాన్ని తరువాత పార్ట్‌లో వివరంగా చూద్దాం. ఎక్కువ డబ్బులు ఎవరు సంపాదిస్తారు? ఇప్పుడు ఒక ముఖ్యమైన ప్రశ్న. మీషో క్రియేటర్ క్లబ్‌లో ఎవరు ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు? చాలామంది ఒక పెద్ద తప్పు ఆలోచనలో ఉంటారు. అకౌంట్ క్రియేట్ చేస్తే డబ్బులు వస్తాయని అనుకుంటారు. కానీ అది అసలు నిజం కాదు. ఎక్కువ సంపాదించే వాళ్ళు ఎవరంటే ముందుగా వాళ్ళ దగ్గర
ఆడియన్స్ ఉండాలి. ఇక్కడ ఉంటుంది అని తప్పు పడింది. అర్థం చేసుకోండి. అంటే యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ లేదా టెలిగ్రామ్ ఏదైనా ప్లాట్‌ఫారమ్‌లో వాళ్ళను నమ్మే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏదైనా ప్రొడక్ట్ సజెస్ట్ చేస్తే ఆడియన్స్ దాన్ని కొనే అవకాశం ఉంటుంది. అందుకే వాళ్ళకు కమిషన్ వస్తుంది. ఒకవేళ ఆడియన్స్ లేకపోతే లింక్ షేర్ చేసినా చాలా తక్కువ రిజల్ట్ వస్తాయి. అందుకే ముందుగా ఆడియన్స్ బిల్డ్ చేయడం చాలా ముఖ్యం. ఆడియన్స్ ఉంటే ఎర్నింగ్ వచ్చే అవకాశం ఎక్కువ. ఆడియన్స్ లేకపోతే సంపాదించడం కొంచెం కష్టమే. అయితే ఆడియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు లక్షలు సంపాదిస్తారా? అది కాదు. ఎందుకంటే ఇంకా కొన్ని విషయాలు దానిపై ఆధారపడి ఉంటాయి. అవి ఏంటో తర్వాత పార్ట్‌లో తెలుసుకుందాం చాలా క్లియర్‌గా. నిజంగా లక్షలు సంపాదించవచ్చా? ఇప్పుడు చాలా మందికి ఒకే ప్రశ్న. నిజంగా లక్షలు సంపాదించొచ్చా? దీనికి నా సమాధానం అవును. కానీ అందరూ కాదు. చాలామంది థంబ్‌నెయిల్ చూసి, టైటిల్ చూసి ఒకే విషయం నమ్మేస్తారు. రోజుకు 10,000, నెలకు 5,00,000 ఇలా చాలా వీడియోలు చూస్తుంటాం. కానీ ఒక్కసారి ఆలోచించండి. ఒక పర్సన్ లక్షలు సంపాదిస్తున్నాడు అంటే అతని లింకు ద్వారా చాలామంది ప్రొడక్ట్ కొనాలి. అప్పుడే అంత పెద్ద కమిషన్ వస్తుంది. అంటే ఆడియన్స్ కూడా ఎక్కువగా ఉండాలి. ట్రస్ట్ కూడా ఎక్కువగా ఉండాలి. అందుకే కొంతమంది బాగా సంపాదిస్తున్నారు అని చెప్పి అందరికీ అంతే వస్తుంది అని అనుకోవడం తప్పు. కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు ముందుగా నెమ్మదిగా ప్రారంభిస్తారు. తరువాత వాళ్ళ ఆడియన్స్ పెరిగిన కొద్దీ ఎర్నింగ్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే ఎవరైనా జాయిన్ అవ్వండి, రేపటి నుంచి లక్షలు వస్తాయి అని చెబితే ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ఏ ప్లాట్‌ఫారమ్‌లో అయినా సక్సెస్ రావాలంటే టైం మరియు కన్సిస్టెన్సీ చాలా అవసరం. అయితే మీషో క్రియేటర్ క్లబ్‌లో జాయిన్ అవ్వడానికి ఏదైనా డబ్బులు కట్టాలా? ఏమైనా లేక ఫ్రీగా జాయిన్ అవ్వొచ్చా? అదే విషయాన్ని తరువాత పార్ట్‌లో తెలుసుకుందాం. జాయిన్ అవ్వడానికి డబ్బులు కట్టాలా? ఇప్పుడు చాలా మందికి ఒకే డౌట్ ఉంటుంది. జాయిన్ అవ్వాలి అంటే డబ్బులు కట్టాలా? దీనికి సమాధానం లేదు. అఫీషియల్‌గా మీషో క్రియేటర్ క్లబ్‌లో జాయిన్ అవ్వడానికి ఎలాంటి ఫీ ఉండదు. మీరు అధికారికంగా మీషో ద్వారా రిజిస్టర్ అయితే అది ఫ్రీ అని ఇక్కడే చాలామంది ఒక తప్పు చేస్తారు. యూట్యూబ్‌లో లేదా సోషల్ మీడియాలో ఎవరైనా మా లింక్ ద్వారా జాయిన్ అవ్వండి, ముందు పేమెంట్ చేయండి అని చెబితే అలాంటి వాటిని నమ్మకండి. ఎందుకంటే అఫీషియల్ మీషో జాయిన్ అవ్వడానికి ఫీజ్ తీసుకోదు. మీషో మరొక విషయం. ఎవరికైనా మీ బ్యాంక్ డీటెయిల్స్, యూపీఐ పిన్, ఓటీపీ, పాస్‌వర్డ్ అడిగితే ఎట్టి పరిస్థితుల్లో వాటిని షేర్ చేయకండి. ఎందుకంటే అవి మీ పర్సనల్ డీటెయిల్స్. వాటిని ఎవరితోనూ పంచుకోవద్దు. అఫీషియల్ యాప్ లేదా అఫీషియల్ వెబ్‌సైట్‌ల ద్వారానే జాయిన్ అవ్వండి. ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన ప్రశ్న. మీషో క్రియేటర్ క్లబ్‌లో జాయిన్ అవ్వడం అందరికీ ఉపయోగమా? లేక కొంతమందికే ఉపయోగమా? అదే విషయాన్ని తర్వాత పార్ట్‌లో వివరంగా తెలుసుకుందాం. మీషో క్రియేటర్ క్లబ్ అందరికీ ఉపయోగపడుతుందా? ఇప్పుడొక ముఖ్యమైన ప్రశ్న. మీషో క్రియేటర్ క్లబ్ అందరికీ ఉపయోగపడుతుందా? నా అభిప్రాయం
ఒక్కటే కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరి పరిస్థితి ఒకేలా ఉండదు. ఒకవేళ మీకు యూట్యూబ్ ఛానల్ ఉంటే, ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఉంటే, ఫేస్‌బుక్ పేజ్ ఉంటే, లేదా మిమ్మల్ని ఫాలో అయ్యే ఆడియన్స్ ఉంటే మీకు కొంత ఉపయోగపడే అవకాశం ఉంటుంది. కానీ ఆడియన్స్ లేకపోయినా జాయిన్ అవ్వచ్చు. అందులో ఎలాంటి తప్పు లేదు. కానీ ఈరోజు జాయిన్ అయ్యాను, రేపటి నుంచి రూ. 1000 వస్తాయని అనుకోవద్దు. ముందుగా మన ఆడియన్స్ మనపై నమ్మకం పెంచుకోవాలి. తరువాత వాళ్ళకు ఉపయోగపడే ప్రొడక్ట్స్ మాత్రమే రికమెండ్ చేయాలి. అప్పుడు నెమ్మదిగా రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒక విషయం ఎప్పుడూ గుర్తుంచుకోండి. కేవలం డబ్బుల కోసం ఏ ప్రొడక్ట్ అయినా రికమెండ్ చేయొద్దు. మీకు నచ్చిన లేదా నిజంగా ఉపయోగపడే ప్రొడక్ట్స్ మాత్రమే షేర్ చేయండి. అప్పుడు మీ ఆడియన్స్ మీ మీద నమ్మకం కోల్పోరు. ఇప్పుడు చివరిగా నేను మీషో క్రియేటర్ క్లబ్‌లో జాయిన్ అవుతానా లేదా వద్దా నా ఫైనల్ ఒపీనియన్ ఏంటో తర్వాత పార్ట్‌లో మీతో పంచుకుంటాను. నా ఫైనల్ ఒపీనియన్ ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత చాలామంది ఒకే ప్రశ్న అడుగుతారు. అయితే మీషో క్రియేటర్ క్లబ్‌లో జాయిన్ అవ్వాలా? నా సమాధానం తొందరపడొద్దు. ముందుగా దాని గురించి పూర్తిగా తెలుసుకోండి. ఆ తరువాత మీ పరిస్థితికి సరిపోతే జాయిన్ అవ్వండి. కానీ ఎవరో యూట్యూబ్‌లో చెప్పారు అని లేదా ఇన్‌స్టాగ్రామ్‌లో చూశాను అని వెంటనే డెసిషన్ తీసుకోవద్దు. ఒక్కసారి ఆలోచించండి. మీకు ఆడియన్స్ ఉన్నారా? లేదా మీకు కంటెంట్ చేయడం ఇష్టమా? లేదా మీరు రెగ్యులర్‌గా పని చేయగలరా? లేదా? ఈ ప్రశ్నలకు ముందు సమాధానం చెప్పుకోండి. ఆ తరువాత జాయిన్ అవ్వండి. ఇంకొక విషయం, నేను ఈ వీడియోలో ఎవరిని జాయిన్ అవ్వమని చెప్పలేదు. జాయిన్ అవ్వొద్దని కూడా చెప్పలేదు. నాకు తెలిసిన సమాచారం, నేను రీసెర్చ్ చేసిన విషయాలు అవే మీతో పంచుకున్నాను. ఇప్పుడు ఫైనల్ డెసిషన్ పూర్తిగా మీదే. ఈ వీడియో మీకు కొంచెమైనా ఉపయోగపడితే ఒక లైక్ చేయండి. మీ అభిప్రాయం కామెంట్‌లో తప్పకుండా చెప్పండి. మళ్ళీ ఇంకొక ఉపయోగకరమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ. చివరిగా ఒక చిన్న విషయం. ఈ వీడియోలో మనం మీషో క్రియేటర్ క్లబ్‌లో జాయిన్ అవ్వాలా? వద్దా? అనే విషయం గురించి మాత్రమే మాట్లాడుకున్నాం. కానీ అసలు మీషో క్రియేటర్ క్లబ్బు అంటే ఏంటి? అనే విషయం ఇంకా చెప్పలేదు. అందుకే పార్ట్ 2లో మీషో క్రియేటర్ క్లబ్ అంటే ఏంటి? ఎవరు జాయిన్ అవ్వచ్చు? ఎలా జాయిన్ అవ్వాలి? ఎలాంటి డాక్యుమెంట్స్ అవసరం? లింక్స్ ఎలా షేర్ చేయాలి? కమిషన్ ఎలా వస్తుంది? ఎంత వరకు ఎర్నింగ్స్ వచ్చే అవకాశం ఉంది? నిజంగా ఉపయోగపడుతుందా? ఇందులో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి? నా పర్సనల్ రివ్యూ, ఫైనల్ ఒపీనియన్. ఈ టాపిక్స్ అన్నీ వివరంగా పార్ట్ 2లో మాట్లాడుకుందాం. కాబట్టి ఈ టాపిక్స్ మీకు ఉపయోగపడతాయని అనుకుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్ట్ 2 చాలా త్వరలో వస్తుంది. ఈ వీడియోలో నేను చెప్పిన విషయాలు నా రీసెర్చ్ మరియు నాకు తెలిసిన సమాచారం ఆధారంగా మాత్రమే. మీరు జాయిన్ అవ్వాలా? వద్దా? అనేది పూర్తిగా మీ నిర్ణయం. అలాగే పార్ట్ 2లో మీషో క్రియేటర్ క్లబ్ గురించి పూర్తి వివరాలు స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుందాం. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి. ఏ ప్లాట్‌ఫారమ్‌లో జాయిన్ అయ్యే ముందు పూర్తి సమాచారం తెలుసుకోండి. మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ. మదనా